ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. యంగ్ వర్షిప్ టీంలో ఉన్న యవనస్తులు, యవనస్తురాలు, అలాగే దైవ సేవకులు, అలాగే యవనస్తుల సిద్ధపాటు గ్రూపులో ఉన్న యవనస్తులు, యవనస్తురాలు, దైవ సేవకులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మొన్న దినాన్ని నుంచి మరి గ్రూప్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏంటంటే మరి పాస్టర్ సునీల్ మోసెస్ గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం కూడికి మన టీంని సతీష్ కుమార్ గారిని లేదా నన్ను మరి ఆహ్వానించారు. మరి ఆహ్వానం పెట్టి మేము మచిలీపట్నం దగ్గర కాజా ఊరు అనే ప్రాంతానికి రావడం జరిగింది. నేను ఇందాకే రీచ్ అయ్యాను. పాస్టర్ గారు కూడా మార్నింగ్ వచ్చేసారు. కానీ రేపటి దినాన్న ఆధారం కూరక ఘనంగా జరిగేలాగా మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ సమయంలో సతీష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ప్రైజ్ లో టు ఆల్ ఆఫ్ యూ. యంగ్ వర్షిప్ టీమ్ యవనస్తుల సిద్ధపాటు గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో నా శుభాభివందనాలు. అలాగే యంగ్ వర్షిప్ టీమ్ గ్రూప్ అడ్మెంట్స్ కు ముఖ్య ప్రకటనగా దయచేసి ఈ ప్రకటన ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. మచిలీపట్నం అనే ప్రాంతానికి సునీల్ మోసెస్ అన్న వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థ కూడికకు మమ్మల్ని ఆహ్వానించారు. అయితే టీంను మొత్తం ఆహ్వానించారు. కొన్ని కారణాల వల్ల టీంతో కాంటాక్ట్లో లేకపోయారు. అయితే రేపటి దినాన్ని అధ్యక్షులుగా చేయడానికి ప్రసాద్ గారు, అలాగే ముఖ్య ప్రసంగికుడిగా సతీష్ కుమార్ గారు, అలాగే మమ్మలను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ సునీల్ మోసెస్ గారికి మా తరపున, యంగ్ వర్షిప్ టీం తరపున, అలాగే రేపు జరగబోయే కార్యక్రమం అంతా కూడా ఈ ప్రదేశంలో ఉన్న వారికి, ఈ ప్రాంతంలో ఉన్న వారికి, వీరి కుటుంబ సభ్యులకు అందరికీ ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మేము చెప్పేది, మేము మాట్లాడేది అది నీ నామానికి, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని మేము ఆశిస్తూ, మేము ఊహించిన దానికంటే నువ్వు అద్భుతమైన రీతిలో దేవుడు జరిగించాలని ఏదైతే ఆశించారో సునీల్ మోసెస్ గారు, మేము మా సొంత ప్రాంతానికి వెళ్తున్నాం, మా నాన్నగారి జ్ఞాపకార్థానికి వెళ్తున్నామని ఏదైతే వారు ఆశించారో ఆశించినంత రీతిగా ప్రభువుకు ఘనంగా జరిగించాలని, అలాగే ఈరోజు వారి డాడీ సమాధి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి వారి జ్ఞాపకార్థం చేసుకుని కన్నీరు కార్చి వారు బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ప్రభువునందు మృతి నొందిన మనుషుడు ధన్యుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అది కొద్ది కాలంలోనే మరణం అనేది సహజంగా దేవుని వాక్యం ప్రకటన చేస్తూ ఉంది. అటు రీతిగానే అలాగే యంగ్ వర్షిప్ టీం తరఫున వారికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, దయచేసి మా ప్రయాణాల విషయాల్లో మేము బయలుదేరి వెళ్ళుచుండగా మమ్మల్ని క్షేమకరమైన ప్రయాణాల్లో దేవుడు మమ్మల్ని నడిపించాలని, ఆనాడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మాకు తోడుగా ఉండి ఈ ప్రాంతానికి, ఈ కాజా అనే ప్రాంతానికి దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చాడు. మచిలీపట్నం నుంచి సుమారు 50 కిలోమీటర్ లోపే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మేము వెళ్ళడం రావడం కూడా అంతా ప్రభు చిత్తము. దయచేసి యంగ్ వర్షిప్ టీం వారికి, యవనస్తుల సిద్ధపాటు గ్రూప్లో ఉన్న యవనస్తులకు, సేవకులకు, స్నేహితులకు, బంధువులకు, ప్రతి ఒక్కరికి, గ్రూప్ అడ్మెంట్స్కి కూడా యంగ్ వర్షిప్ టీం తరఫున సునీల్ మోసెస్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో ప్రసాద్ గారు మాట్లాడి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్. మరి సతీష్ కుమార్ గారు చెప్పిన రీతిగానే మీరు ప్రార్థన చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ 2025 నుంచి గ్రూప్ను ఇంకా ముందుకు తీసుకుని వెళ్దామని మేము ఎంతో ముందుకు వస్తాం కనుక మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.